కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ జలసౌధలో ఈ సమావేశం జరగాల్సింది. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ ఈఎన్సీ కోరారు. అయితే దీనిపై కేఆర్ఎంబీ ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నీటి వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సింది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది 1010 టీఎంసీల జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 639 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంటే 211 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. అయితే తాత్కాలిక నీటి సర్దుబాటు ప్రకారం ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీల వాటా ఉంటుందని బోర్డు లెక్క చెప్తోంది. ఈ లెక్కన ఏపీ కోటాలో 27 టీఎంసీలు, తెలంగాణ కోటా కింద 131 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంపై ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొంది. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ జలసౌధలో ఈ సమావేశం జరగాల్సింది. అయితే సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీఎన్సీ కోరారు. దీనిపై కేఆర్ఎంబీ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం రాలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ సచివాలయం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, వాయిదా వేస్తారా లేదా అనే దానిపై అప్డేట్స్ ఏంటి? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈరోజు జలసౌధలో మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ ఈఎన్సీ ఈరోజు కృష్ణా బోర్డుకు లేఖ రాయడం జరిగింది. తమకు అత్యవసర పనులున్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని చెప్పేసి బోర్డుకు లేఖ రాశారు. బోర్డు ఇప్పటి వరకు ఆ లేఖను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇటువైపు తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ఈఎన్సీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సమావేశం హాజరయ్యేందుకు ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర నీటి వాటాకు సంబంధించి కూడా ఎటో ఒకటి తేల్చుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వేచి చూస్తుంది. దాదాపు 131 టీఎంసీలు తెలంగాణ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వాటర్ ఇయర్లో దాదాపు 1010 టీఎంసీల నీరు ఇటు కృష్ణా బేసిన్లో నీరు అందుబాటులో ఉంది. నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులకు సంబంధించి 1010 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే అందులో దాదాపు 666 టీఎంసీలను ఏపీ ప్రభుత్వానికి, అదేవిధంగా 334 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వానికి వాడుకోవచ్చని చెప్పేసి గతంలో కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇందులో ఇప్పటికే నీటిని దాదాపుగా 600 పైచిలుకు టీఎంసీల నీటిని ఇటు ఏపీ ప్రభుత్వం వాడుకుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం 27 టీఎంసీలను వాడుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఈరోజు ఏదైనా క్లారిటీ వస్తుందని చెప్పేసి భావించింది. కానీ ఇటు కేఆర్ఎంబీ ఇప్పటి వరకు సమావేశం మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి 24వ తేదీకి సోమవారానికి వాయిదా వేయాలని చెప్పేసి అయితే ఏపీ ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.